60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో బాస్కెట్ ట్రేడింగ్ అంటారు. బాస్కెట్ అంటే బుట్ట. ఈ బాస్కెట్ ఏదైతే ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ జనరల్గా ఇండివిజువల్గా అంటే మనము ప్రతి స్క్రిప్ట్ని హోంవర్క్ చేయాలి. ఈ బాస్కెట్ ట్రేడింగ్ వల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనం చేయకుండా ఆ గ్రూపు, సపోజ్ ఇప్పుడు టాటా గ్రూప్ ఉన్నాయి, టాటా గ్రూప్ షేర్లు, లేదు డిఫెన్స్ ఉంది, డిఫెన్స్కి సంబంధించిన బాస్కెట్, లేదు ఇకసాట్ నుంచి, లేదు అగ్రికల్చర్ సంబంధించిన, కానీ ఇప్పుడు మాన్సూన్స్ వస్తున్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఖరీఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అగ్రికల్చర్ సెక్టార్ బాస్కెట్, లేదు ఇస్రో నుంచి రాకెట్లు వెళ్తున్నాయి దానికి సంబంధించినటువంటి చంద్రయాన్ లాంటివి, కానీ ఏదైతే రాకెట్లకు సంబంధించినటువంటి సెక్టార్కి సంబంధించినటువంటి బాస్కెట్ని, లేదు ఫార్మా సెక్టార్ బాస్కెట్లని, లేదు రియల్ ఎస్టేట్ బాస్కెట్లని, లేదు ఒక సెక్టారు అంటే ఏంది, ఇప్పుడు మాన్సూన్స్ వస్తున్నాయి, ఋతుపవనాలకు సంబంధించినటువంటి ఒక బాస్కెట్, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక బాస్కెట్, అందుట్లో వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ని డైరెక్ట్గా అదే కొంటుంది, బాస్కెట్ అని ఆప్షన్ ఉంటుంది, బాస్కెట్లో కొనుక్కోవటం. అయితే ఈ బాస్కెట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ సెక్టార్ కనుక అంటే అందుట్లో మూమెంట్ని బట్టి ఏ గ్రూప్ షేర్లే ఉంటాయి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే తీసుకుంటారు. ఈ ఏ గ్రూప్ షేర్లు ప్రాఫిట్లో ఉన్నటువంటివి, ఏవైతే బ్రాండెడ్ ఉన్నటువంటివి, ట్రాక్ రికార్డు ఉన్నటువంటివి, ఏండ్ల నుంచి ఉన్నటువంటివి, అవి లాభాల్లో ఉన్నటువంటివి, గ్రోత్ ఉన్నటువంటివి, ఇన్వెస్టర్కి ఎప్పుడు నష్టం చేయనటువంటివి అవే ఉంటాయి. ఇక మన పని ఏంటిది, ఏ బాస్కెట్ ఏ సెక్టారు సెలెక్ట్ చేసుకోవటమే. అయితే మన పని ఏంటిది, దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే చిన్న మొత్తం ఉంటుంది. మనం అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ బాస్కెట్లో పెడుతున్నామో, ఏ కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేస్తారు, అవన్నీ దాంట్లో ఉంటాయి మనకి. ఆ డీటెయిల్స్ దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ బాస్కెట్లో ఏవైతే ఉన్నాయో మనము ఈజీగా అనమాట, అంటే ఏంది, మనం హోంవర్క్ చేయకుండా బాస్కెట్ని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ఏ బాస్కెట్ ఏది మూమెంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఋతుపవనాలు వచ్చినాయి, అగ్రికల్చర్కి సంబంధించిన ఒక బాస్కెట్ తీసుకోవటం. సపోజ్ సమ్మర్ ఉంది, ఎండాకాలం అంటే అయిపోయింది, ఇప్పుడు ఎండాకాలం ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించిన రియల్ ఎస్టేట్ బాస్కెట్ ఎత్తుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్, వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడైతే మాన్సూన్స్, ఋతుపవనాలు, వర్షాలు, అగ్రికల్చర్ సెక్టారు, ఫార్మా సెక్టారు ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో జబ్బులు ఎక్కువ, జలుబని, పడిచమని, అంటే సీనియర్ సిటిజన్లు పెద్దవాళ్ళకి బాడీ వెమ్మటే చేంజ్, వాతావరణంతో పాటు వాళ్ళకి జలుబు, పడిశాలు, జ్వరాలు వస్తాయి, పిల్లలకు కూడా వస్తాయి. అందుకని ఫార్మాసిటికల్, డాక్టర్లు, హాస్పిటల్స్ అవి ఎక్కువ వర్షాకాలంలో సీజన్ అనమాట. ఎండాకాలంలో డ్రై ఉంటుంది కాబట్టి జబ్బులు రావు, వర్షాకాలంలో జబ్బులు వస్తాయి. అందుకని ఈ జబ్బులకు సంబంధించిన రిలేటెడ్ ఏముంది, మామూలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దానికి రిలేటెడ్ ఏముంది, మనము ప్రతి సెక్టార్ చూసుకొని ఆ టైంలో ఆ బాస్కెట్ ఎంటర్ అవ్వాలి. మళ్ళీ మనం ఒక 5%, 10%, 15% రాగానే ఆ బాస్కెట్ ఎగ్జిట్ అవటమే డైరెక్ట్గా. అయితే దీనివల్ల ఏంటిది అంటే ఏదైతే ఉందో మనము ఏదైతే బాస్కెట్ ఉన్నామో ఇది ఎట్లా జరుగుతుంది అంటే, ఈ బాస్కెట్లు ఏవైతే ఉన్నాయో 3 రకాలు సాఫ్ట్వేర్లు ఉంటాయి. సెమీ ఆల్గో సాఫ్ట్వేర్, ఆల్గో సాఫ్ట్వేర్, ఏఐ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ బాస్కెట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈ బాస్కెట్లని 2 రకాలుగా, ఆల్గో సాఫ్ట్వేర్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు మనకి ఆ బాస్కెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన పని ఏంటిది, బాస్కెట్ని సెలెక్ట్ చేసుకోవటం. బాస్కెట్లో ఏమేం కంపెనీలు ఉన్నాయి, ఎంత నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం చూడాలి. వాళ్ళు ఆల్గో సాఫ్ట్వేరు, ఏఐ తోటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా సిస్టమ్ పనిచేస్తూ పోతుంది. ఇక మన పని ఏంటిదిగా, మనకు కనుక కొంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళు బాస్కెట్లో ఏ కంపెనీల్లో పెడదామని చెప్తారో మనం అవి హోంవర్క్ చేసుకొని ఆ బాస్కెట్ మొత్తం కొనక్కర్లే, బాస్కెట్లో వాల్యూ ఉన్నట్టు, బాస్కెట్లో ఒక 5 షేర్లు ఉన్నాయి, ఆ 5 షేర్లలో 5 హోంవర్క్ చేసుకొని 1 షేరు 2 షేర్లు మీరు కొనుక్కుంటే అట్లా కూడా చేయొచ్చు. బాస్కెట్నే కొనక్కర్లే, కానీ
బాస్కెట్ని ఫాలో అవటం అనేది మనం చెప్పేది. బాస్కెట్ ఏం ఫాలో అవుతుంది, దానికి ఒక యాప్ ఉంటుంది, యాప్లో ఏం కొన్నది, ఎక్కడ కొన్నది, ఎప్పుడు కొన్నది, ఎన్ని కొన్నది, అవన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి. ఇది ఒక బాస్కెట్ మీరు కనుక కొనుక్కోగలిగితే. మళ్ళీ బాస్కెట్లో కూడా చిన్న అమౌంట్ కూడా ఉంటుంది, పెద్ద అమౌంట్ తోటి పని లేదు. మనం మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపీలు ఎట్లా ఉంటాయో, ఈటీఎఫ్లు ఎట్లా ఉంటాయో, బాస్కెట్లో కూడా చిన్న అమౌంట్ మనం చూసుకోవచ్చు. బాస్కెట్లో ఎంత అమౌంట్ ఉంది, సపోజు బాస్కెట్ ఒక అమౌంట్ అన్నది, అయితే మనము అంత అమౌంట్ లేదే అనుకోండి ఉదాహరణకి. మనం ఏం చేయాలి, ఆ బాస్కెట్లో ఏవైతే షేర్లు ఉన్నాయో అవి మనం ఏం చేయాలి, చిన్న క్వాంటిటీ కొనుక్కోవచ్చు మనం మన దగ్గర ఉన్న పైసలతోటి. అంటే ఏంది, బాస్కెట్లో కొనకుండా బాస్కెట్లో ఉన్న షేర్లని మనము చిన్న క్వాంటిటీ తోటి అంత అమౌంట్ కాకుండా తక్కువ అమౌంట్ తోటైనా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. బాస్కెట్ ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో మన దగ్గర కూడా ఇక్కడ యాప్ ఉంటుంది. మన దగ్గర మనం కొన్న షేర్లు ఏవైతే పెరిగినాయో మనం అప్పుడు చూసుకొని మనం ఎగ్జిట్ అవ్వచ్చు మనము. అయితే దీనివల్ల ఏంటిది అంటే ఈ ఫిక్స్డ్ ఉంటుంది, బాస్కెట్లో వెరైటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది, సెక్టార్ వైజ్ ఉంటుంది. మళ్ళీ ఈ బాస్కెట్లో ఏమవుతుందంటే డిఫరెంట్గా సెక్టార్ వైజ్ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త బాస్కెట్లు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు కొత్త మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూగా న్యూ ఫండ్ ఆఫర్లు అంటాం. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఎట్లయితే బాస్కెట్లు కూడా కొత్త బాస్కెట్లు వస్తుంటాయి. ఇక మనం బాస్కెట్లు సెర్చ్ చేసుకుంటూ పోతున్న కొద్దీ కొత్త బాస్కెట్లు అవి ఎక్కడ చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయి, ఎలా చెప్తున్నాయి, ఎందుకు అంటున్నాయి. అంటే ఆ బాస్కెట్లు కూడా ఎలా జరుగుతాయంటే, ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఏ సెక్టార్లో బాగుంది, ఏ సెక్టార్ రిజల్ట్స్ బాగున్నాయి, ఏ సెక్టార్లో వాల్యూ ఉంది, ఏ కంపెనీలు వాల్యూ ఉన్నాయి, అవి ఒక సెలెక్ట్ చేస్తారు బాస్కెట్ సెలెక్ట్ చేసి ఆ బాస్కెట్ మనకి ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఈ కంపెనీలో మేము పెట్టుబడి పెడతాము, ఈ కంపెనీలు కనుక పెరిగితే మీకు వచ్చేస్తుంది లాభం, సింపుల్. ఇక దాంట్లో మనం ఏమి చేయక్కర్లేదు. రెండు పనులు ఏంటిది, ఒకటి బాస్కెట్ అంటే ఏంటంటే మనము హోంవర్క్ చేయకుండా, మనము కొనకుండా బాస్కెట్ని కనుక కొనుక్కుంటే ఆ బాస్కెట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకు బ్రాండ్ గుడ్ విల్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర టీం ఉంటుంది, ఏది రీసెర్చ్ అనలిస్టుల టీం ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, వాళ్ళకు ఆ టీం తోటి వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ సెక్టార్ బాగుంది, ఈ కంపెనీ బాగుంది అని ఒక బాస్కెట్ పెడతారు. మనం ఏం చేస్తాం, ఆ బాస్కెట్ని తీసుకుంటాం. మీకు ఉదాహరణకి ఇప్పుడు పేపర్ చూస్తే బుధవారం నాడు విజేత వాళ్ళు 3 కాంబో పెడతాడు. అంటే ఆలుగడ్డలు ఇంకొక ఒకటి మొత్తం 3 కలిపి పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు, కాంబో అంటాడు. పెట్టి రూ. 50 60 అంటాడు. అంటే 3 తీసుకోవచ్చు, ఇండివిజువల్ తీసుకుంటే ఇండివిజువల్ రేట్లు. అంటే ఒక బుట్ట మాదిరి అనమాట. అంటే ఏంది, మన పని ఏంటిది, ఏవైతే కాంబో మాదిరో ఈ బాస్కెట్లో కూడా మన పని ఏంటిది, ఏమేమి షేర్లు ఉన్నాయి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటా 3 అనమాట. మర్చిపోయా, టమాటా అనమాట. అంటే ఇలా మనం కూడా సెలెక్ట్ చేసుకొని కనుక చేస్తే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటే కాకుండా వివిధ సెక్యూరిటీస్లో ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ నిఫ్టీ 50 ఉన్నో దాంట్లోనే ఉంటుంది. రెండోది వీళ్ళు ఏదైతే ఉండ్రో పెట్టుబడిదారులు అంటే ప్రధానంగా దానికి సంబంధించే ఉంటుంది, అంటే కంపెనీలను బట్టి చూస్తారు. రెండోది ఏంటిది, చిన్న అమౌంట్లు ఈక్విటీస్, బాండ్స్, వాటిల్లో కూడా ఏదైతే పోర్ట్ఫోలియో తోటే ఉంటుంది వీళ్ళు. తర్వాత ఏంది, మనము వేరు పెట్టే బదులు ఒకటే మాదిరి పెట్టే అంటారు. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క కంపెనీలో హోంవర్క్ చేసి పెట్టే బదులు డైరెక్ట్గా బాస్కెట్ అనమాట. ఈ బాస్కెట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మాదిరి దీనికి కూడా ఒక ఉంటుంది. ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయి చాలా ఉన్నాయి బాస్కెట్లో కూడా. మనము దీంట్లో ఎట్ ఏ టైం ఒకటేసారి అనమాట. బాస్కెట్లో ఎంటర్ అయితే అన్నీ ఒకటేసారి ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జిట్ కూడా మళ్ళీ ఆ బాస్కెట్ను ఒకటేసారి మనము బాగా ప్రాఫిట్ వచ్చేసిందంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే ఎక్కువ శాతం ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషను ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి బాస్కెట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు దీని మీద బాస్కెట్ల మీదనే కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ అనమాట. ఒకసారి కాదు, మనము చూసుకుంటూ ఉండాలి. ఏ బాస్కెట్లో ఉంది, ఏ సెక్టార్ బాగుంది, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, ఇట్లా సెపరేట్ బాస్కెట్లు ఉంటాయి. ఆ బాస్కెట్లో ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతుంటే అవన్నీ మనం వెరిఫై చేయాలి, చెక్ చేయాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.